మామ ఇంటి మీద ఒకటి క్యాంపింగ్ చేస్తున్నాడు చూడు, వాడికి ఇదే టార్చర్ అంటే ఏందో చూపించాను. మ్యాటర్ ఏంటంటే బిఆర్ ర్యాంక్ సోలో పెట్టి స్టార్ట్ చేసాము. నేనైతే ఒక 5 kills వరకు కొట్టున్న అలైవ్ 8 ఉంది. అలాంటి సిచువేషన్ లో నా దగ్గరికి అయితే ఒక ఎనిమి కనిపించాడు. అదిగోండి అక్కడైతే పరిగెత్తుకుంటూ వస్తాను. నా దగ్గర అయితే స్కార్ త్రిబుల్ చిప్ ఉందన్నమాట. ఫస్ట్ అయితే వాడికి బాడీ డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ కొట్టేసి ఆ తర్వాత గ్లూవాల్ వేసుకున్నాడు. ఇప్పుడైతే నా దగ్గర ఈ బాంబులు గన్ ఉంది. సో నేనైతే ఎగ్జాక్ట్ గా మోకో సజెస్ట్ చేశాను. ఫస్ట్ 27 ఆ తర్వాత మళ్ళీ 20 మళ్ళీ కూడా వేసాను. కానీ వాడు ఈసారి ఎస్కేప్ అయిపోయాడు. ఈ గ్యాప్ లోనే స్కార్ తీసేసుకొని మళ్ళీ ఫుల్ డ్యామేజ్ కొట్టాను. అయినా కానీ కిల్ అవ్వలేదు. వాడికి ఎంత హెచ్పీ ఉందో అర్థం కాలేదు. ఇప్పుడైతే రాయన్ కాలన్నాడు అనమాట. నేను నేరుగా M10 తీసుకొని రాయి పైకి ఎక్కేసి వాడిని అయితే కొట్టేశాను. పాపం వాడు ర్యాంక్ పుషర్ మామ, వాడికి ఎస్కేప్ అవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా కొట్టేశాను. అండ్ కాసేపు తర్వాత నేనైతే 7 kills వరకు కొట్టున్నా. అలైవ్ 4 ఉంది. వాడైతే నాకు మళ్ళీ కనిపించాడు. ఇందాకలాగే మళ్ళీ స్కార్ తీసుకుని వాడికైతే ఫుల్ డ్యామేజ్ కొట్టేసా. వాడైతే వెంటనే గ్లూవాల్ వేసేసాడు. మళ్ళీ బాంబులు గన్ తీసుకొని ఒక బుల్లెట్ వేసాను అనమాట. 36 మళ్ళీ ఇంకో బుల్లెట్ వేసాను. ఈసారి 30. కానీ ఏ మాటకి ఆ మాటకి వాడికి హెల్త్ ఎక్కువ వస్తుంది మామ. మళ్ళీ ఇంకొక 2 ఫ్లాష్ బ్రీజ్ వేసాను. అయినా కానీ వాడికి కిల్ అవ్వలేదు. అదిగోండి మోకో చూపిస్తుంది. ఇంకా వాడు ఇంటి మీద నుంచి కిందకు వచ్చేసాడు. నేనైతే విండో దిగి చూస్తున్నాగానే వాడు ఎస్కేప్ అవుతా ఉన్నాడు. వాడికైతే M10 తో మళ్ళీ 2 బుల్లెట్లు కొట్టి అవుట్ అయిపోయాడు. పాపం ఇందాక టార్చ్ చూపించి చంపాను, ఇప్పుడు కూడా అలాగే కొట్టాను. మ్యాచ్ అయిపోయాక బ్యాక్ వచ్చి చూస్తే రిక్వెస్ట్ లో మనోడు ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టేస్తున్నాడు. యష్ అంట తెలుగు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు మనోడు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి యాడ్ చేస్తే తిడతాడా లేకపోతే బాగాడే అని చెప్పి పొగడతాడా అర్థం కావట్లేదు. ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశాను, కానీ ఆఫ్లైన్ లో ఉన్నాడు. ఈసారి ఆన్లైన్ లోకి వస్తే యాడ్ చేద్దాం, ఏమంటాడో చూద్దాం.